హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇక్కడ చాలా బాగున్నాను. యాక్చువల్లీ ఇవాళ వీడియో కంటెంట్ ఏంటి అంటే, ఇక్కడ టోక్యోలో కసుమి గసేకి అనే ఏరియాలో నిర్వాణం అనే ఇండియన్ రెస్టారెంట్ ఉందన్నమాట. సో అక్కడ వెజ్ బఫే అండ్ నాన్ వెజ్ బఫేస్ అనేవి ప్రతి వీకెండ్ అవైలబుల్ ఉంటాయి. సో నేను ఇప్పుడు ఆ రెస్టారెంట్కి వెళ్తున్నాను. ఎందుకు అంటే, నేను టోక్యోకి వచ్చిన తర్వాత ఇట్లా ఇండియన్ ఐటమ్స్ డిఫరెంట్ రెస్టారెంట్స్లో ట్రై చేశాను, కానీ సో నేను ఒక్కసారి కూడా నేను ఈ నిర్వాణంకి వెళ్ళలేదన్నమాట. సో ఇవాళ మీకు డిఫరెంట్ ఇండియన్ ఐటమ్స్ వీడియో షూట్ చేసి మీకు అందరికీ చూపిద్దామని చెప్పి ఇట్లా వ్లాగ్ చేస్తున్నాను. సో గాయ్స్, స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్. అండ్ ఇంకా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ కాలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్. అసలు చూడండి, నేను ఈ కసుమి గసేకి అనే ఏరియాకి వచ్చాను. ఎలా ఉన్నదో ఏరియా, లైక్ లిటరల్లీ టాప్ క్లాస్ ఉంది. నాకైతే అమెరికాలో సిలికాన్ వ్యాలీ నేనైతే వెళ్ళలేదు, కానీ జపాన్లో సిలికాన్ వ్యాలీ ఉంది అంటే నాకు ఇప్పుడు అది కసుమి గసేకి అనే అనిపిస్తుంది. చూడండి ఎంతెంత పెద్ద కన్స్ట్రక్షన్స్. ఆహా, చాలా బాగుంది. వెదర్ కొంచెం బాగోలేదు, ఎందుకంటే ఇవాళ కొంచెం ఇంకా హ్యూమిడ్గా ఉంది వెదర్ బాగా. అండ్ రోడ్స్ చూడండి ఎంత బాగున్నాయో, వావ్. అండ్ జనరల్గా ఏంటి అంటే, మీకు సిగ్నల్స్ అనేవి ఎప్పుడు ఇక్కడ పెట్టుంటారు. ఎక్కడైతే మీకు ఇక్కడ రెడ్ సిగ్నల్ కానీ ఎటువంటి సిగ్నల్ లేదో, డైరెక్ట్ జీబ్రా క్రాసింగ్ ఉందో, సో మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఏదైనా కార్ వచ్చినా కూడా ఇట్లా జీబ్రా క్రాసింగ్లో ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళ కోసం కార్లో వచ్చే వాళ్ళు కూడా ఆగిపోతారు. వన్స్ మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ కారు వాళ్ళు ఇంక వెళ్ళిపోతారనమాట. వా. అండ్ నెక్స్ట్ ఏంటంటే, ఇవాళ సండే కదా, సో సండే ఎవరు ఎక్కువ లేరు ఇక్కడ జనాలు. ఎందుకంటే మండే నుంచి ఫ్రైడే వరకు చాలా బాగా వర్క్ చేసి అలసిపోయి ఉంటారు, కాబట్టి సండే అనేది ఎక్కువ రెస్ట్ తీసుకుంటారనమాట. అండ్ చూడండి ఎలా ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ. అండ్ క్లెన్లీనెస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, హైజీనిక్ కూడా నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. వా, నైస్ మ్యాన్, ఆసమ్ ఉందబ్బా వ్యూ అయితే. ఇవాళ నేను వెళ్ళేది ఎవరితో అంటే, నా ఇండియన్ ఫ్రెండ్స్తో అనమాట. సో మేము ముగ్గురం ఒకే కంపెనీలో వర్క్ చేస్తున్నాము. ప్రకాశ్ అనే అతను తమిళనాడు నుంచి, సేలం రైట్, నామక్కల్. అండ్ రాహుల్ ఖాన్. సో రాహుల్ అండ్ ప్రకాష్ ఏంటి అంటే, ఇద్దరు సేమ్ కాలేజ్లో చదివారు. సో లాస్ట్ 2 years నుంచి జపాన్లో వర్క్ చేస్తున్నారనమాట. And guys, I just want to know about my viewers want to know about the place that we are going. So can you please introduce that place? Yes, Rahul will share a few ideas about that. Yeah. Rahul sir is a shy person, so that's why he won't do that. Yeah, so about Nirvanam restaurant. So actually we have come to the restaurant. Okay. So it's on the underground here, Nirvanam. Okay, so what is this restaurant about, and what kind of food generally Nirvanam? We can see the menu over there. Okay. So it's generally on every weekends. Okay. Saturday and Sunday we'll get a buffet on lunch. Okay. So that lunch will be in like of 13-20 yen. 13-20 yen. Yes. So food will be unlimited, right? Food is unlimited buffet. Okay. As you can see, we have come to the restaurant. Okay. So you can see the menu here. ఓకే, లంచ్. సో ఇక్కడ లంచ్ బఫేలో మెనూ కూడా చూడండి ఏమేమి ఉన్నాయో. పానీపూరి, చికెన్ దమ్ బిర్యానీ, చెట్నా, చికెన్ కర్రీ, మటన్, ఆలు, వెజ్ హక్కా నూడిల్స్, వెజ్ ఊతప్పం. అండ్ నెక్స్ట్ డీటెయిల్. సో ఇవన్నీ బెంతోస్ అనమాట. లైక్ ఏంటంటే లిమిటెడ్గా మీకు ఒక ప్లేట్ మీల్ ఎలా అంటారో, సో అట్లా వెజ్ బెంతోస్గా, నాన్ వెజ్ బెంతోస్గా ఉంటాయి. సో అసలుకి మెనూ అయితే చాలా డెలీషియస్, ఎక్సైటింగ్గా కనిపిస్తుంది నాకైతే. సో ఒకసారి ప్రకాశ్ సార్ని అడుగుదాము ఎలా ఉంటుంది ఏంటి అని. సో హ్యావ్ యూ గైస్ ఆల్రెడీ కేమ్ టు దిస్ రెస్టారెంట్, ఆర్ యూ కమింగ్ టు దిస్ రెస్టారెంట్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం? So we will be visiting this restaurant very frequently. Okay. As we have buffet and in Indian. So Indian, so, yes. Indian option, unlimited version. Yeah. And since we'll getting on weekends, Yes. so that's a lot more convenient for us. Got it. So because cost also, if you think 13-20 yen is not a... It's not very expensive.
it's not very expensive. But I wouldn't say this is like a normal cheap version. Okay, But for unlimited version, this is a very cheap. very cheap for unlimited version. Yes, yes, yes. Even I heard about this restaurant from you guys, but I never tried it. I'm really excited that I'm going to have a lunch. You will be together. having a good lunch today. Yes, yes, yes. So, and thank you so much, Prakash san, for inviting me. Yeah. సో ఇంకా లోపల రెస్టారెంట్కి వెళ్ళిపోతాము. రెస్టారెంట్కి వెళ్ళిపోయి ఇంకా మీకు ఐటమ్స్ అన్నీ కవర్ చేస్తానన్నమాట. సో స్టే ట్యూన్. వా అంబియన్స్ అయితే అదిరిపోయిందబ్బా. అసలు ఐటమ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయో. వా ఓకే, పూరి నైస్. ఆహా, బాదుషా, వెజ్ పకోడీ, మేదు వడ, సాంబార్, ఉత్తప్ప, కుండ చట్నీ, కర్డ్ చట్నీ, సలాడ్స్. అండ్ నెక్స్ట్ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. వావ్, చూడండి ఎంత బాగుంది. ఓకే, సో యాక్చువల్లీ మా గాయస్ కూర్చునేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు ఫుడ్ కోసం అని చెప్పి. యా, సో అతను చెప్పలేదు కదా, అతను శ్రీధర్ అనమాట. సో వీళ్ళ ముగ్గురు ఒకే కాలేజ్లో ఇంజనీరింగ్ చేశారు అండ్ లాస్ట్ 2 yearsగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట. నైస్, గుడ్. तेलुगु समझ लेते हो? रिप्लाई हुआ मुश्किल. कुछ चपंदी Okay. another step but reply. సలాడ్, యాక్చువల్లీ సలాడ్ స్టార్ట్ చేస్తుంటే ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. సో ఓకే, ఊతప్పం ఇది. అండ్ జపాన్కి వచ్చిన తర్వాత నేను ఊతప్పం అనేది ఫస్ట్ టైం తింటున్నాను. नूडल्स डाल दीजिए. ఓకే, पूरी ఊతప్పం. అండ్ దిస్ ఈజ్ వడ. వడ, ఆహా, వడ ఇది అన్ ఎమోషన్. मेदू वड़ा. యా, మేదు వడ. And this is veg pakoda. Good, man. Nice. And next chutney ఇది. It's spicy chutney అనమాట. Pickle. Yeah. Next pickle. Wow. भैया bowls कहाँ है? चटनी के लिए बॉल्स चाहिए ना, उसकी वजह से मैं पूछ. ओके, चटनी, सलाद चटनी निकला मेरे ग्लास से ऐड बाउल है ये. One second. See, actually my friends అందరూ exercise చేస్తున్నారు. Actually సంబంధం లేదు. లైవ్ ఉన్నది. సో ఒకసారి కవర్ మై ప్లేట్. సరే, ప్లేట్ చూడండి ఎంత నిండిపోయి ఉందో ఫుడ్తో. ఎక్సైటెడ్. స్టాప్. అండ్ గాయస్, వడ తింటున్నాను అనమాట. ఒకసారి టేస్ట్ చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటని చూస్తున్నా. సూపర్ ఉంది టేస్ట్ అయితే వడ. అండ్ యాక్చువల్లీ జపాన్లో నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఒకసారి నా పాత వీడియో చూపించాను కదా, హరీష్ అన్న వాళ్ళ పాప నేమింగ్ సెరమనీకి వెళ్ళినప్పుడు అప్పుడు వడ తిన్నాను. దాని తర్వాత ఇప్పుడు 2-3 months అయిపోయింది వడ తిన్నాను అనమాట. సో చాలా బాగుంది. అండ్ సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇది హక్కా నూడిల్స్, అండ్ నెక్స్ట్ ఇది వెజ్ సలాడ్, అండ్ నెక్స్ట్ అండి ఊతప్పాలన్నమాట. సో మా ఫ్రెండ్స్ అందరూ నేను తెలిస్తే వాళ్ళందరూ కూడా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేస్తుంది తింటున్నారు. అండ్ ఎవరైతే జపాన్కి టూరిస్ట్గా విజిట్ చేయాలనుకుంటున్నారో అండ్ ఎస్పెషల్లీ అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ అన్లిమిటెడ్గా బఫే రూపంలో తినాలనుకుంటున్నారో ఖచ్చితంగా నిర్వాణం రెస్టారెంట్కి వచ్చి ఖచ్చితంగా తినండి. ఎందుకంటే యాంబియన్స్ చాలా బాగుంది అండ్ ఫుడ్ క్వాలిటీ చాలా బాగుంది. అండ్ మోర్ దెన్ ద టేస్ట్ యాక్చువల్లీ మన ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా ఉందన్నమాట. సో ఖచ్చితంగా రెఫర్ చేస్తున్నాం, ఖచ్చితంగా చూడండి. సో యాక్చువల్లీ ఇప్పుడు అందరం కలిసి పానీపూరి తింటున్నాము అంటే చూడండి గైస్.
టేస్ట్ అయితే చింతపండు చాలా పుల్లగా ఉండేసరికి అందరి టేస్ట్ ఎక్స్పీరియన్స్ మారిపోయినాయి. బట్ అంత రికమెండ్ చేయను, ఇది తిని బాగుంటుంది అని చెప్పి అయితే నేనేం చెప్పను, కానీ ఏదో పర్వాలేదు అలా ఉంది. అండ్ గాయస్, మీకు అక్కడ కనిపించేది టోక్యో టవర్. ఫ్రాన్స్ వాళ్ళకి ఈఫిల్ టవర్ అనేది ఎట్లా ఉంటుందో టోక్యో వాళ్ళకి టోక్యో టవర్ అనమాట. మనం అక్కడ టాప్ పాయింట్ వరకు రీచ్ అయిపోవచ్చు. అక్కడి నుంచి ఇక్కడ జనాల నమ్మకం ఏంటంటే, ఇప్పటివరకు నేను వెళ్ళలేదు కానీ టాప్ వ్యూకి వెళ్తే జపాన్లో ఉన్న టోక్యోలో ఉన్న ఆల్మోస్ట్ వ్యూ మొత్తం కనిపిస్తుంది అని. చూడండి ఒకసారి ఎంత బాగుందో అది. ఒకరోజు ఖచ్చితంగా ఆ టోక్యో టవర్కి వెళ్ళి మీకు టోక్యో వ్యూ మొత్తం చూపిస్తాను. టోక్యో టవర్ పైకి వెళ్ళి వావ్, చాలా బాగుందబ్బా. కన్స్ట్రక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నైస్. ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. ఇట్లా అన్ని ప్రోడక్ట్స్ని ఈ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేస్తున్నారనమాట. సో చూడండి, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ కానీ. ఓకే, నైస్. అండ్ ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉండడం జరుగుతుంది. సో కస్టమర్స్కి ఒక గ్లాస్ ఇచ్చి సర్వ్ చేసి టేస్ట్ చేస్తే నచ్చితే తీసుకునేటట్టుగా ఉండేటట్టు చేస్తున్నారు. ఓకే, నైస్. ఓకే, నైస్. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి. ఉమెన్ వాళ్ళ యొక్క డ్రెస్ కలెక్షన్స్ కూడా. యాక్చువల్లీ ఎగ్జిబిషన్ అయితే 5 స్టార్ హోటల్లో పెట్టారనమాట. ఆహా. అండ్ బ్యాగ్స్ చూడండి, డిఫరెంట్ తాలూకు లేడీస్ బ్యాగ్స్ అనేవి, హ్యాండ్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో మ్యాన్, గ్రేట్, నైస్. వాహ్, చాలా బాగుంది ప్లేస్ అయితే, చాలా బాగుంది. ఓకే. అండ్ డియోర్ అనేది జాపనీస్ కంపెనీ అనమాట. వాళ్ళు ఇట్లా క్యాజువల్స్ అండ్ స్వెట్ షర్ట్స్ అండ్ జీన్స్ షర్ట్స్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఎంత బాగుందో చూడండి. అండ్ ఎంతమంది జనాలు వచ్చి ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు చూడండి. ఆహా, ఇది ఎక్కడ ఎగ్జిబిషన్ రాలేదు, ఏదో పెద్ద 5 స్టార్ ప్రాపర్టీలో ఒక మ్యారేజ్ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. అండ్ దామియాని అనేది జాపనీస్ తాలూకా. నైస్. ఓకే, గుడ్. నైస్. ఎన్ని డిఫరెంట్ ఆర్నమెంట్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ. గ్రేట్ మ్యాన్, గ్రేట్. ఓకే, చాలా బాగుంది. ఒక పెద్ద 5 స్టార్ ప్రాపర్టీలో పెట్టి దీన్ని ఇలా చూపిస్తున్నారు. హోటల్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఎగ్జిబిషన్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళకి కావాల్సిన వస్తువులు జనాలు అనేది ఇక్కడ కొనుక్కుంటున్నారు అనమాట. నైస్. వా, ఎలా ఉందో చూడండి. మ్యాట్ అయితే సూపర్ ఉంది. బౌలింగ్ ఆడడానికి వచ్చాము. అండ్ మా ఫ్రెండ్స్ అందరితో ఇప్పుడు ఆడుతున్నాం అనమాట. సో నేను, శ్రీధర్, రాహుల్ అండ్ ప్రకాష్. సో మనకు కావాల్సిన బాల్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఆయన మనల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. వావ్, నైస్. యాక్చువల్లీ ప్రకాష్ అని ఈజ్ థింకింగ్ విచ్ బాల్ టు సెలెక్ట్ అనేది. నైస్, నైస్. కానీ బౌలింగ్, వావ్, నైస్, నైస్, గ్రేట్. సో అక్కడ మా నేమ్స్ అన్ని స్క్రీన్ మీద రాస్తున్నారు చూడండి. ప్రకాష్, రాహుల్, శ్రీధర్ అండ్ హర్ష అని.
సో మాకు 10 ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ 10 ఛాన్సెస్ అయిపోయిన తర్వాత స్కోర్ అనేది ఫైనల్గా డిస్ప్లే అవుతుంది అనమాట. సో గేమ్ని ఎంజాయ్ చేద్దాం ఇంకా. I don't wanna fall in love. I just wanna have some fun. Yeah. I don't wanna fall in love. So guys, that's all for today. Thank you so much for watching my video. Hope మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ కాలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ద మోర్ అప్డేట్స్. Good night. Bye-bye.